So I have with me the beautiful and gorgeous Yamuna garu. Thank you so much for joining us. థ్యాంక్ యూ స్వప్న గారు. మీ ఇంట్రొడక్షన్ చాలా బాగుంది. ఒక మోటివేషన్ వచ్చేట్టుగా ఉంది నాకు. అలా ఉంది నా జర్నీ గురించి చెప్తుంటే. స్టన్నింగ్ గా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. యాజ్ ఫోటోజెనిక్, యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ఎవర్. ఇదంతా మా మమ్మీ జీన్స్. ఒక ఫోటోగ్రాఫ్ పెయింటింగ్ చూసినట్టుంది యమున. బ్లెస్డ్ అండి. థ్యాంక్ యూ. కెన్ ఐ కాల్ యూ యమున? ఏమన్నా అనుకుంటారా? నో వే. అయితే మీరు ప్లీజ్ కాల్ మీ స్వప్న. ఓకే గారు అన్నాక కాకుండా. ఓకే, నాకు అలాగే ఇష్టం యాక్చువల్లీ. బాగా చిక్కిపోయారు కదా? చిక్కి పని అంటే మెయింటైన్ చేస్తున్నాను. అదే మెయింటైన్ చేయడం అంటే మెయింటెనెన్స్ వల్ల మెయింటైన్ చేయాలి కాబట్టి అందుకని. మీ గురించి ఒక్కొక్క విషయం వింటున్న కొద్దీ నేను ఐఎమ్ లైక్ సర్ప్రైజ్డ్ అనమాట. ఎవరికి చాలా అన్యూజువల్గా ఇంట్రెస్ట్లు ఏవైతే ఉంటాయో అవి మీకు రీసెంట్గా కలిగాయి, మీరు చాలా విషయాలు ఎక్స్పీరియన్షియల్గా తెలుసుకున్నారని చెప్పి. అవును అవును. యా, సో ఇది బ్యాలెన్స్ చేసుకోవడం, ఈ లౌకికం, మీ ఆధ్యాత్మిక ప్రపంచం ఎలా కుదురుతోంది మీకు? డెఫినెట్గా చేయాలండి. అంటే నా పర్సనల్ అనేది నాకే తెలియకుండా నాకు లోపల ఉంది, ఇన్నర్. మనకు అనుకుంటాం. యాక్చువల్లీ చెప్పాలంటే నేను చాలాసార్లు చెప్పాను, నాకు మ్యారేజ్ చేసుకోవడం, ఈ ఫ్యామిలీ లైఫ్ అనేది ఇష్టం లేదు. నాకు ఏదన్నా ఒక స్పిరిచువల్గా వెళ్ళాలనేసి చాలా ఇష్టం ఉండేది. మా మదర్ని అడిగేదాన్ని నేను, నాకు ఇలా లేదు ఇంకేదో చేయాలని ఉంది అంటే, అలా కష్టం అమ్మ, మ్యారేజ్ చేసుకో, సెటిల్ అవ్వు ఇలా ఫ్యామిలీలో, తర్వాత నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు చెయ్యి అనేవాళ్ళు. సో దాని తర్వాత నాకు తెలియకుండా మనకు అంటే ఎప్పుడూ హ్యాపీగా ఉండేదాన్ని. అంటే తథాస్తు దేవతలు ఉంటారని కొన్ని మాటలు నేను ఇప్పటికీ నమ్ముతాను. నేను ఎవరికైనా ప్రాబ్లం అంటే వాళ్ళకి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తానండి. నేను అలాగే ఉండేదాన్ని అనమాట. సో ఒక అమ్మాయి ప్రాబ్లమ్స్తో వచ్చింది. ఆ అమ్మాయికి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ, నా పెయిన్ మీకు అర్థమవుతుందా అంటే, నాకు ఇలాంటి పెయిన్స్ అన్నీ తెలియవు కాబట్టి, నాకు ఇంత పెయిన్ తెలియదు, నాకు కష్టం అంటే నాకు అన్నీ నార్మల్గా హ్యాపీగా ఉంటున్నాను కాబట్టి పెయిన్ తెలియదు అన్న. అంటే భగవంతుడు అనుకున్నాడేమో. మళ్ళీ సరదాగా అనేదాన్ని, నేను ఎక్కడ ఫేమస్ అవ్వట్లేదు ఏంటి అని అనుకునేదాన్ని. సో అదేంటంటే తథాస్తు దేవతలు ఉంటారంటారు కదా, మరి ఏ ఫ్రీక్వెన్సీతో అన్నామో తెలియదు మన సబ్కాన్షియస్ మైండ్కి. సో అలాగే వచ్చేసి కష్టం అంటే ఏంటో అది తెలుసుకోవడం, ఆ కష్టాలని ఎలా ఎదుర్కోవాలని తెలిసినప్పుడు నాకు ఈ మార్గం దొరికింది, స్పిరిచువల్గా మార్గం దొరికింది అనమాట. దాంట్లో వెళ్తున్న కొద్దీ చాలా లోతుగా వెళ్ళాలనిపిస్తుంది. సో అందుకని దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నాను ఫ్యూచర్లో. ఇప్పుడు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ప్లస్ నన్ను నమ్ముకునే అంతా ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసమని, ప్లస్ ఇండస్ట్రీలో కూడా కొన్ని వర్క్ చేయాలి కాబట్టి, ఒక ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి, అది కంప్లీట్ చేశాక టోటల్గా నా రెస్పాన్సిబిలిటీస్ ఫినిష్ అయిన తర్వాత నేను అలా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, అలా బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఇంకా ప్రపంచానికి కావాలి కాబట్టి ఎక్కువ కాలం మీ తెర మీద కనిపిస్తారని ఆశిస్తున్నాను. బట్ అంటే ఎంత మనకి సమాధాన పరుచుకున్నా యమున, మామూలుగా ఒక కష్టమైన సిచ్యువేషన్ అది ఏమన్నా అవ్వచ్చు, అవును, వచ్చినప్పుడు ఆ టైంలో ప్రాక్టికల్గా బయటికి రావడానికి మనం ఏవో కొన్ని టూల్స్, ఫ్రెండ్స్తో మాట్లాడడము, సైకియాట్రిస్ట్, థెరపిస్ట్తో మాట్లాడడం, లేదో భర్త దగ్గర చెప్పుకోవడం, పిల్లల దగ్గర చెప్పుకోవడం, ఏదో చేస్తాం. మీకు బాగా అండదండ అనిపించిన వ్యక్తులు ఎవరు మీ కష్టంలో? అండదండ అనిపించిన వ్యక్తులుగా అంటే ధమ్మ అంటే మీకు తెలుసు కదా, బుద్ధుడు మనకు అందించిన ఒక గొప్ప విద్య అనమాట. సో ధమ్మని నాకు సపోర్ట్ వచ్చింది. అంటే అంటే ఇప్పుడు నేను ఎలా చూస్తానంటే లైఫ్ని, నాకే ఎందుకు కష్టం వచ్చింది అని ఒకప్పుడు అనుకునేదాన్ని. బట్ ఇప్పుడేమనుకుంటానంటే, ఆ రోడ్డు మీద ఫుడ్ లేకుండా, ఇప్పుడు నేను క్యాన్సర్ హాస్పిటల్ ముందు క్రాస్ చేస్తుంటే కూడా నేను ఎవ్రీడే నేను వాళ్ళని చూసినప్పుడంతా అనుకుంటాను, వాళ్ళకి ఉండడానికి ప్లేస్ లేదు, వాళ్ళకి క్యాన్సర్ ట్రీట్మెంట్కి డబ్బులు లేవు, ఫుడ్ లేదు, అలా రోడ్డు మీద వాళ్ళకి షెల్టర్ లేదు, ఏమీ లేకుండా ఉన్న వాళ్ళకి ఎందుకు కష్టం వచ్చింది అని మనం ఏ రోజు అడగం కదా. వాళ్ళకి ఎందుకు కష్టం వచ్చింది, నాకెందుకు ఇంత ఇచ్చావు డబ్బులు, ఎందుకు ఇంత ఇచ్చావు అని అడగం మనం ఎవరు. సో ఇంత డీప్గా మనం ఆలోచించగలగాలి. అలా ఆలోచిస్తున్నాను కాబట్టి నేను వచ్చేసి ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఫేస్ చేయడానికి అన్నీ నేను స్ట్రాంగ్గా ఉన్నానంటే, నాకు ఎవ్రీడే అవమానాలు జరుగుతాయి. నిజం చెప్పనా, నాకు అవమానాలు ఇప్పటికీ ఆగలేదు. ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇప్పటికీ జరుగుతుంది. కానీ ఒకప్పుడు సూసైడ్ వరకు వెళ్ళిన మనిషిని ఈరోజు నవ్వుతూ ఎదుర్కొనే స్ట్రాంగ్ పర్సన్ అయ్యాను. దానికి బికాస్ ధమ్మ మీన్స్ బుద్ధుడు ఇచ్చిన విద్య. ధమ్మ అంటారు వాళ్ళు పాలీ భాషలో ధమ్మ అంటారు, ధర్మం అనమాట, సనాతన ధర్మం అంటారు. ఆ సనాతన ధర్మమే నన్ను ఇక్కడ దాకా ఇంత స్ట్రాంగ్ పర్సన్గా ఉంది. ఇంకా చెప్పాలి, నా పిల్లలు కూడా దాన్ని ఇచ్చాను అనమాట. సో వాళ్ళు కూడా అదే దీంట్లోనే ఫాలో అవుతున్నారు. ఇదే నాకు స్ట్రాంగ్ అంటే ఫ్యామిలీ 100% స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. నా హస్బెండ్ కానీ నా పిల్లలు కానీ సపోర్ట్ ఉంది. బట్ అది కాకుండా ఒక స్టెప్ బయటకు వెళితే ప్రతిరోజు ఏదో ఒక అవమానం ఎదుర్కొంటూనే ఉంటాను. అంటే ఇప్పటికీ ఎదుర్కొంటున్నాను. అంటే డైరెక్ట్గా అవమానిస్తారా లేక డైరెక్ట్గా కూడా కొన్ని అవమానిస్తారు, గ్రహించడం కాదు, డైరెక్ట్గా అవమానిస్తారు. బట్ దాన్ని
నేను మనసుకు తీసుకోవట్లేదు. బుద్ధుడు చెప్పిన ఒకే పాయింట్, ఏదైనా తీసుకుంటేనే నాది అవుతుంది, నాది కాదు నేను తీసుకోవట్లేదు. నేను వాళ్ళకి కూడా ఈవెన్ ఇంకొకటి ఏంటంటే, మనం ఈవెన్ సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్లో కంటెంట్ ఏముండదు, కంటెంట్ మంచి విషయమే ఉంది, నా విషయం ఇప్పుడు కంటెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అవే రాస్తారు. బట్ థంబ్నెయిల్స్ మాత్రం చాలా హారిబుల్గా, అది ఒక లేడీ చూడలేదండి అలాంటి థంబ్నెయిల్స్ పెడతారు. నా నోట్లో నుంచి అలాంటి మాటలు నేను మాట్లాడను, ఎందుకంటే నేను ఎప్పుడూ మాట్లాడింది లేదు. ఒక మా ఇంట్లో కూడా ఒక చిన్న ఒక అబ్యూసివ్ థింగ్స్ వర్డ్స్ కానీ మాట్లాడము. మా మదర్ అలా పెంచలేదు, మా పిల్లలకి అదే అలవాటు. నా బ్యాడ్ లక్ అలా కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఎలాగైనా మాట్లాడొచ్చు వీడి గురించి అనేసి డిసైడ్ అయిపోయారు. సో అలా అయిపోయింది కాబట్టి అలా అవమానిస్తుంటే కూడా నేను వాళ్ళకి జాలితో చూస్తాను. అదే మనకు బుద్ధుడు చెప్పింది ఏంటంటే, నువ్వు నేను అవమానిస్తుంటే అయ్యో పిచ్చి వాళ్ళ తెలుసుకోలేకపోతున్నారు, మీరు ఎంత పాపం చేస్తున్నారు, ఒక మనిషి గురించి బాధ పెడితే వాళ్ళ పాపం మూట కట్టుకున్నట్టే కదా అని వాళ్ళ మీద జాలి దయాకరుణతో నేను ఒక నవ్వు నవ్వేసి వాళ్ళకు కూడా నువ్వు మంచిగా ఉండు చెప్పేసి వెళ్ళిపోతున్నాను. దిస్ ఈజ్ మై సీక్రెట్. ఇది అందరూ పాటిస్తే, నేను చెప్పేది ఏంటంటే, ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడుతున్నాను మళ్ళీ అంటే, నేను అనుభవించిన బాధను చాలామంది ప్రపంచంలో అనుభవిస్తుంటారు. వాళ్ళందరూ వచ్చి అర్థం చేసుకోగలగాలి. అంటే ఏంటి, ఎలా బయటికి రావాలి, అవమానం అనేది బయట నుంచే వస్తుంది, మీలో లేదు. మీరు ఎలా ప్రూవ్ చేసుకుంటూ ఎంత స్ట్రాంగ్ పర్సన్గా ఉంటారో, కష్టాల్ని ఎంత వస్తే అంత మీరు స్ట్రాంగ్ అవుతారని మాత్రం అర్థమైంది నాకు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, అన్ని సుఖాలే ఉన్నాయి మీకు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు మంచిగా ఏసీలో కూర్చున్నారు, మీకు ఆ వేడి ఇది తెలుసా? మీకు తెలియదు. ఆ కష్టంలో వెళ్ళి ఆ స్వెట్ అయ్యి కొంచెం ఆ ఎండలో ఈ సమ్మర్లో బయటకు వెళ్ళి తిరిగి వస్తేనే మీకు ఆ ఏసీ వాల్యూ తెలుస్తుంది. సో అలాగా మనం కష్టాలను ఎంత ఎదుర్కొంటుంటామో అంత స్ట్రాంగ్ పర్సన్గా అవుతామో, అప్పుడు ఆ సుఖాన్ని మనం అనుభవిస్తాం అనమాట. సో అది నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. సో అదే నన్ను కాపాడుతుంది, ఇదే మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చింది. బట్ ఈ జర్నీలో, ఈ ప్రాసెస్లో ఏ మూమెంట్లో వచ్చింది ఏమన్నా మీకు? అంటే అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ తర్వాత మీరు అన్నట్టు నిజంగా అవమానాలు చాలా రకాల, అంటే ఇంకా ఎట్లా డీల్ చేయాలో కూడా తెలియని పరిస్థితులు. బట్ టెల్ మీ స్టెప్ బై స్టెప్, బికాస్ జనానికి అర్థమయ్యేలాగా, హౌ డిడ్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్? ఫస్ట్ పాయింట్, ఆల్రెడీ టీఎన్ఆర్ ఇంటర్వ్యూలో టోటల్గా ఓపెన్ అయిపోయాను. మొత్తం ఓపెన్ సీక్రెట్ అనమాట. టోటల్గా నేనంటే ఏంటో, నా క్యారెక్టర్ ఏంటో అది చూసి సైకాలజిస్టులు కూడా నాకు ఫోన్ చేయడం, మెసేజ్ చేయడం చేశారు. మీరు ఎంత జెన్యూన్గా మాట్లాడుతున్నారో మాకు అర్థమవుతుంది, మేము సైకాలజిస్టులుగా మాకు అర్థమవుతుంది, మీరు చెప్తున్న ఒక్కొక్క మాట అనేసి అర్థం చేసుకున్నారు. సో టోటల్ ప్రపంచమే నా సైడ్ వచ్చిందండి. అదొక్కటి నేను చేసుకున్న అదృష్టం. దాన్ని అంత నీట్గా అర్థం చేసుకున్నారు, వాళ్ళ ఇంట్లో మనిషిలాగా అర్థం చేసుకున్నారు. అది అయిపోయింది, ఆ చాప్టర్ అయిపోయింది. ఓకే, నేను వర్క్ చేసుకుందామని అనుకున్నాను. అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. మీరు అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ డిసిషన్ వచ్చి, ఐ వాంట్ టు బి హ్యాపీగా ఉండాలి, ఈ అవమానాలు ఎదుర్కోవాలి, ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. ఇది ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేస్తాను.